నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ రంగాల్లో ఇప్పుడు ఎంత పెద్ద మార్పు జరుగుతోందో మనందరికీ తెలుసు. అయితే సరిగ్గా ఈ గ్లోబల్ షిఫ్ట్ని ఒకే ఒక్క రాష్ట్రం తన వైపుకు ఎలా తిప్పుకుంటోంది? తయారీ రంగంలో ఒక గ్లోబల్ హబ్గా మారేందుకు ఆ రాష్ట్రం వేస్తున్న బ్లూప్రింట్ ఏంటి అనేది ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. అక్షరాల 9 లక్షల కోట్లు. ఈ నంబర్ వినగానే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది కదా. కానిది వాస్తవం. కేవలం గడిచిన ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆకర్షించిన భారీ పెట్టుబడుల మొత్తం ఇది. ఒకే ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడమంటే మామూలు విషయం కాదు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆ రాష్ట్రంపై ఉన్న నమ్మకమేంటో ఈ ఒక్క ఫిగర్ చెప్పేస్తోంది. ఇక్కడ అస్సలు పాయింట్ ఏంటంటే, ఈ నంబర్సేవో కేవలం కాగితాల మీద లెక్కలు కాదు. ఈ 9 లక్షల కోట్లు ఏకంగా 8 లక్షల ఉద్యోగాలను సృష్టించబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్రెసివ్ బిజినెస్ రిఫార్మ్స్కి ఇదొక సాలిడ్ ప్రూఫ్ అనమాట. ఈ స్పీడ్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆ రాష్ట్రం ఎందుకు టాప్ ర్యాంక్స్ని టార్గెట్ చేస్తుందో. సరే, ఈ మొత్తం స్ట్రాటజీని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ ఎక్స్ప్లెయినర్లో అంశాలను 5 భాగాలుగా విడదీసి చూద్దాం. 1. ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల. 2. వాళ్ళు టార్గెట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రోత్ సెక్టార్స్. 3. ఇన్వెస్టర్ల కోసం ఇస్తున్న పవర్ఫుల్ ఇన్సెంటివ్స్. 4. లాజిస్టిక్స్ బ్యాక్బోన్. ఇక 5. ది నెక్స్ట్ గ్లోబల్ హబ్. ఈ రోడ్ మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్దాం. ఓకే, మొదటి పాయింట్, అస్సలు ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల ఎలా మొదలైందో చూద్దాం. ఈ మార్పు ఎందుకు మొదలైందంటే, ఆసియాలోని 1-2 దేశాలపైనే పూర్తిగా ఆధారపడటం ఎంత రిస్కో గ్లోబల్ కంపెనీలకి ఈ మధ్య బాగా అర్థమైంది. అందుకే వాళ్ళు ఆల్టర్నేటివ్స్ వెతుకుతున్నారు. కరెక్ట్గా ఇదే టైంలో 2024-2029 పీరియడ్కి గాను టూరిజం, టెక్స్టైల్స్, ఎంఎస్ఎంఈలతో కలిపి ఏకంగా 20కి పైగా కొత్త పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. అఫ్కోర్స్ 2002లో స్టార్ట్ చేసిన సింగిల్ డెస్క్ పోర్టల్ను ఇప్పుడు ఫుల్గా అప్గ్రేడ్ చేసి ఫాస్ట్ ట్రాక్ ల్యాండ్ అలాట్మెంట్స్తో కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఈ పాలసీల ఇంపాక్ట్ ఎలా ఉందో ఈ డేటా చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇండియా మొత్తం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 5.8% ఉంటే, ఎగుమతుల గ్రోత్ రేట్ మాత్రం ఏకంగా 36%గా ఉంది. అంటే ఈ కొత్త పాలసీలు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోకి రాకముందే రిజల్ట్స్ ఈ రేంజ్లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత పాజిటివ్గా ఉందో మనం అంచనా వేయొచ్చు. ఇక రెండో భాగం, వాళ్ళు టార్గెట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రోత్ సెక్టార్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏది పడితే అది అనేలా కాకుండా గ్రోత్ను 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి సస్టైనెన్స్ సెక్టర్స్, అంటే కెమికల్స్, అగ్రో, టెక్స్టైల్స్ లాంటివి. ఇవి లోకల్ ఎకానమీకి ఒక స్ట్రాంగ్ బేస్ లాంటివి. ఇక రెండోది ప్రొపెలింగ్ సెక్టర్స్. ఇవి అసలైన రాకెట్ ఎంజిన్స్ అన్నమాట. ఎలక్ట్రానిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఫార్మా, ఏరోస్పేస్ లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్తో నేరుగా గ్లోబల్ సప్లై చైన్కి కనెక్ట్ అయ్యేలా మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ టార్గెటెడ్ అప్రోచ్ అప్పుడే సూపర్బ్ రిజల్ట్స్ ఇస్తుంది. విశాఖపట్నంలో టీసీఎస్, కాగ్నిజెంట్, ఎన్ఎస్ఆర్ లాంటి ఐటీ దిగ్గజాలు రావడం, అలాగే అనకాపల్లిలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ సెటప్ కావడం, ఇవన్నీ ఈ స్ట్రాటజీ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందో చెప్తున్నాయి. ఇప్పుడు మూడో భాగం, ఈ రేంజ్లో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ఆ పవర్ఫుల్ ఇన్సెంటివ్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఒక కంపెనీ వచ్చి 1000 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే ఉత్తమాటలు సరిపోవు కదా. ప్రాజెక్ట్ సైజ్ని బట్టి ఇన్సెంటివ్స్ ఎలా ప్లాన్ చేశారో ఇక్కడ మనం చూడొచ్చు. 51 కోట్ల సబ్లార్జ్ ప్రాజెక్టుల దగ్గర్నుంచి 5001 కోట్లు దాటే అల్ట్రా మెగా ప్రాజెక్టుల వరకు కేటగిరీల వారీగా ఏ ప్రాజెక్టుకు ఎంత సపోర్ట్ ఇవ్వాలో ఒక క్రిస్టల్ క్లియర్ ఫ్రేమ్వర్క్ రెడీ చేశారు. ఈ సబ్సిడీలు ఎంతలా గేమ్ చేంజ్ చేస్తాయో తెలుసా? 15% వరకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎల్ఐ స్కీమ్కి అదనంగా మరో 10% టాపప్. ఇవి చాలదన్నట్టు 5 ఏళ్లపాటు 100% ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్. అసలు ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏ మెగా ప్రాజెక్టుకైనా స్టార్టింగ్ కాస్ట్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. దీనికి తోడు ఇంకొక అద్భుతమైన సంస్కరణ కూడా ఉంది. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగులైన పెట్టుబడిదారులకి ఎక్స్ట్రా 5% సబ్సిడీ ఇస్తున్నారు. అంతేకాదు, తగిన సేఫ్టీ మెజర్స్తో మహిళలు 24 గంటలు అంటే నైట్ షిఫ్ట్లలో కూడా ఫ్యాక్టరీలో పనిచేసుకునేలా లేబర్ రిఫార్మ్స్ తీసుకురావడం నిజంగా ఒక ప్రగతిశీలమైన అడుగు అని చెప్పాలి. అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ క్వశ్చన్, వందలాది ఫ్యాక్టరీలొస్తున్నాయి సరే, మరి ఆ మెగా ఫ్యాక్టరీలో తయారైన గూడ్స్ని మార్కెట్కి
ప్రపంచ దేశాలకి ఎలా పంపిస్తారు? దానికి ఎలాంటి లాజిస్టిక్ నెట్వర్క్ ఉంది? ఎగ్జాక్ట్గా దీనికోసమే మన 4వ పాయింట్, లాజిస్టిక్స్ బ్యాక్బోన్ని ఎలా బిల్డ్ చేస్తున్నారో చూద్దాం. ఈ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది, గమనించండి. ఏకంగా 974 కిలోమీటర్ల పొడవైన విస్తారమైన సముద్ర తీరాన్ని వాడుకుంటూ ఆ ఫిజికల్ ట్రాన్స్పోర్ట్ని డిజిటల్ స్మార్ట్ గ్రిడ్స్తో కనెక్ట్ చేస్తున్నారు. స్మార్ట్ పోర్ట్ పోర్టల్ ద్వారా టోటల్ లాజిస్టిక్స్ ప్లానింగ్ అంతా సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు. లాజిస్టిక్స్ పాలసీ 2022-27 మెయిన్ విజన్ ఇదే. సప్లై చైన్లో ఎక్కడా ఎలాంటి బ్రేక్ లేకుండా చేయడానికి నేషనల్ లెవెల్ పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్తో రాష్ట్రాన్ని పూర్తిగా అనుసంధానం చేస్తున్నారు. రైల్వేలు, రోడ్లు, పోర్టులు, జలమార్గాలు, ఎయిర్పోర్ట్స్, మాస్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 7 ఇంజిన్స్ ద్వారా అడ్డంకులన్నీ క్లియర్ చేసి ఫ్రీ ఫ్లో మూవ్మెంట్కి రూట్ డిజైన్ చేస్తున్నారు. ఇక పోర్ట్ డెవలప్మెంట్ స్కేల్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకి తోడుగా మరో 4 కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులను యాడ్ చేస్తున్నారు. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం లాంటివన్నమాట. తూర్పుతీర వాణిజ్యాన్ని పూర్తిగా క్యాప్చర్ చేయడానికి దాదాపు 20,000 కోట్ల డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్తో మారిటైమ్ విజన్ 2030 టార్గెట్గా కార్గో కెపాసిటీని ఏకంగా 3 రెట్లు పెంచబోతున్నారు. కేవలం పోర్ట్లే కాదు, విశాఖపట్నం, అనంతపురం, కడప లాంటి ప్రాంతాల్లో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అంటే ఎంఎంఎల్పీలను నిర్మిస్తున్నారు. సరుకుల వేర్హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ అంతా ఒకే చోట జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో సౌత్ ఈస్ట్ ఇండియాకే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రైమ్ లాజిస్టిక్స్ హబ్గా మారబోతోందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక మన ఫైనల్ సెగ్మెంట్, ద నెక్స్ట్ గ్లోబల్ హబ్. ఇదంతా ఒకే ఫ్రేమ్లోకి తీసుకొద్దాం. ఒక నమ్మకమైన కాంపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ కోసం చూస్తున్న గ్లోబల్ కాంగ్లోమరేట్స్కి ఈ మొత్తం స్ట్రాటజీ ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. పారిశ్రామిక విధానాలు, లాజిస్టిక్స్ ఈ రెండింటి కాంబినేషన్తో ఒక అద్భుతమైన యూనిఫైడ్ గ్లోబల్ నెట్వర్క్ క్రియేట్ అవుతోంది. ఇన్ని పెద్ద ప్లాన్స్ వేసినప్పుడు వాటి అమలు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి కదా. అందుకే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్, లాజిస్టిక్స్ సెల్ ఇలా అత్యున్నత స్థాయి కమిటీలు ప్రతి నెలా సమావేశమవుతూ రెడ్ టేపిజం లేకుండా పనులను చకచకా ముందుకు తీసుకెళ్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ రేంజ్లో దీనిపై ఫోకస్ ఉందంటే ఆ ఇంప్లిమెంటేషన్ స్పీడ్ ఎలా ఉంటుందో మనం ఊహించొచ్చు. ఫైనల్గా ఈనాటి మన విశ్లేషణను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ముగిద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ అనే ఈ 2 స్తంభాలపై నిలబడిన ఈ బ్లూ ప్రింట్ మారుతున్న ప్రపంచ సప్లై చైన్కి ఆంధ్రప్రదేశ్ని ఒక అల్టిమేట్ టెంప్లేట్గా మారుస్తుందా? రీజనల్ లెవెల్లో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు గ్లోబల్ ట్రేడ్ రూట్స్నే పూర్తిగా తిరగరాయగలవా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.